ఈ ప్రపంచంలో ఎవరి గోల వాడిది. ఇప్పుడు ఈ గోల ఎందుకంటే నిన్న సాయంకాలం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడు అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏం జరిగిందో చెప్పడానికి కూడా వైద్యులు నిరాకరించారు. సరిగ్గా ఇదే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యాయం చేస్తామంటూ టీడీపీ నాయకులు మరియు కమ్యూనిస్టులం అంటూ కొంతమంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆధిపత్య పోరు కొనసాగింది. మీరెవరు అంటూ టీడీపీ నాయకులు ఎదుటివారిని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు బాధితుల బంధువులు అక్కడికి వచ్చి మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మాకు న్యాయం చేశారు అని అనటంతో గొడవ సద్దుమణిగింది. ఆసుపత్రికి న్యాయం చేశారో లేక బాధితులకు న్యాయం జరిగిందో కానీ సన్నివేశం మాత్రం బాగా రక్తి కట్టింది. సార్ వదిలేండి సార్, మాకు ఉద్యోగం ఇస్తా అన్నారు. మాకు ఉద్యోగం ఇస్తా అన్నారు. మేము దానికి ఇష్టపడి మేము వెళ్తున్నాం. మాకు ఏదో దారి ఇచ్చినట్టు వాళ్ళని పాపం మాట్లాడి ఆయన చెప్పాడు చెప్పండి సార్. చెప్పావు మళ్ళీ నేను ఇష్యూ చేయాలంటే చేసుకోండి. అది మీరు వచ్చారు, వాళ్ళ అటెండెన్స్ వచ్చారు, అయిపోయింది. పేషెంట్ చనిపోయి చేయవద్దు తమ్ముడు. మాకు మా అబ్బాయి ఒకటి బయట మాట్లాడదు. ఎంతకేం మాట్లాడారు మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఇంకేంటి కాదు మాట్లాడేది. ఏంటండి ఇది బయటికి వెళ్ళండి. మేమేం చెప్తున్నాం అంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తా అన్నారు. మాకు న్యాయం చేశారు. మేము ఇష్టపడి మేమేమని చెప్పాము. వాళ్ళు వచ్చి అడుగుతామని వచ్చారు సార్. వాళ్ళు మాకే ఆధార్ కార్డు వచ్చామండి.